ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాట్లక్ అయితే చేస్తున్నాము. సో అందరం గ్యాదర్ అయ్యాము, మా ఆఫీస్ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ తో అందరం ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం పాట్లక్ అయితే చేస్తున్నాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అందరు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా మేమున్న కమ్యూనిటీలో అందరం మా ఆఫీస్ వాళ్ళం కలిసి పాట్లక్ అయితే ప్లాన్ చేసాము. సో అందరం రెసిపీస్ తీసుకొని వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్క వెరైటీ రెసిపీస్ అయితే చేసుకొని వస్తున్నాం ఇక్కడికి. యాక్చువల్గా ఇక్కడికి అంటే ఇది వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంటే అనమాట. ఎందుకు ఇక్కడ ప్లాన్ చేసామంటే ఫస్ట్ వచ్చేసి మా ప్లాన్ వేరే ఉండింది. మేము లీజింగ్ ఆఫీస్లో కింద మీటింగ్ ప్లేస్ ఉంటుంది, మంచి స్పేషియస్గా ఉంటుంది. అయితే వాళ్ళైతే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆలోచించి తర్వాత ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అయితే సరిపోద్ది, మేమందరం 20 మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ చాలా పెద్దగానే ఉంటుంది, 2B అంటే లైక్ 2 బెడ్రూమ్ 2 బాత్రూమ్ అంటారు ఇక్కడ. సో అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా ఉంటాయన్నమాట ఇక్కడ. సో అక్కడే మేమందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అందరూ వచ్చేసారు, ఒకరొక్కరు ఫ్యామిలీస్తో పాటు వచ్చారనమాట. ఇంకా అందరూ వచ్చి మేము అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అందరూ ఏమేమి తెచ్చారు అది కూడా చూపిస్తాను. అందరం వెరైటీ డిషెస్ భలే ఉంటాయి కదా ఇలా పాట్లక్ చేసుకొని తింటే. అంటే మరి అందరికీ అంతా మొత్తం అవ్వాలి తీసుకురావాలి అని ఏం అవసరం లేదు. కొంచెం కొంచెం తెచ్చినా ఇంతమంది కదా, సో అందరు తెచ్చిన రెసిపీస్ మనం టేస్ట్ చేసేపాటికి కడుపు ఫుల్ అయిపోద్ది, అంత బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా బయటకు వెళ్ళి కూడా తినొచ్చు, కానీ ఇలా హోమ్ మేడ్ మనం కుక్ చేసుకొని తీసుకొని వచ్చి తింటే చాలా బాగుంటుంది కదా. హాయ్ నవాన్షు, హౌ ఆర్ యూ? Yeah, I'm good. How are you? Good. Very excited for your curry. Thank you. సో ఇలా అయితే అందరం గ్యాదర్ అయ్యేపాటికి ఆఫ్టర్నూన్ 1 o'clock అలా అయ్యింది. మొత్తం అందరం గ్యాదర్ అయిన తర్వాత ఇంకా లంచ్ టైం కదా, ఫుల్ ఆకలేస్తుంది. అండ్ దట్టు అన్ని వెరైటీస్ లంచ్ ఐటమ్స్ అన్నీ చూసేపాటికి ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నింది నాకైతే. సో ఇంకా అరేంజ్మెంట్స్ చేసేస్తున్నాం. అక్కడ టేబుల్ దగ్గర పెట్టేస్తే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కదా. యాక్చువల్గా ఇందులో వెజ్ నాన్ వెజ్ అన్నీ 2 మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో సపరేట్ చేసి పెడుతున్నాం అక్కడ. వెజ్ తిన్న వాళ్ళకు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. సో ఇలా అయితే మొత్తం గ్యాదర్ చేసుకున్నాం. యాక్చువల్గా మా అపార్ట్మెంట్స్లో అందరు వచ్చారు, కానీ మా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ మిస్ అయ్యాడనమాట. యాక్చువల్గా తనకు వీకెండ్ సపోర్ట్ ఉండి సడన్ ప్లాన్. యాక్చువల్గా మేము ఇది ప్లాన్ చేసుకున్నాక ముందు రోజే తెలిసింది సడన్ ప్లాన్ ఉందనేసి వీకెండ్ సపోర్ట్. సో అందుకు తను ఒక్కడే మిస్ అయ్యాడు. బట్ ఇంకా అందరం ఆల్మోస్ట్ లైక్ 19 మెంబర్స్ మేము గ్యాదర్ అయ్యి ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చారు. అది కూడా చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు అనేసి. అండ్ నేను కూడా అయితే పప్పుచారు, తర్వాత చికెన్ కర్రీ, వైట్ రైస్ చేసుకొని వచ్చాను. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఏమేమి తెచ్చారో నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను, చూడండి. అండ్ మనకు తినడానికి స్పూన్స్, గ్లాసెస్, తర్వాత ప్లేట్స్, వాటర్ బాటిల్స్ కూడా మేము తీసుకొచ్చాం. ఒకరే అందరి కోసం చేయాలంటే చాలా కష్టం, కానీ అందరం కలిసి అందరం కోసం చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. అయితే ప్రతిసారి చేయడం కష్టమేమో, కానీ మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాము పాట్లక్ అని. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు తెచ్చినట్టు చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చేసి స్టార్టర్ పన్నీర్, తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ గ్రేవీ చేశారు స్టార్టర్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ. ఏది అంటే టేస్టీగా లేదు అనడానికి లేదు, సూపర్గా ఉన్నాయి అన్ని రెసిపీస్. ఎగ్ స్టార్టర్ తెచ్చారు. తర్వాత ఇక్కడ రైతా కూడా ఉండింది, అంటే పెరుగు పచ్చడి. తర్వాత నెక్స్ట్ నేను తెచ్చిన వైట్ రైస్ చాలా తెచ్చాను. అయితే ఇంకా బిర్యానీ, తర్వాత వెజిటేబుల్ పులావ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నా చికెన్ కర్రీ. సో ఇదైతే నచ్చిందన్నారు మా వాళ్ళు. సో ఆ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేశానో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. అలానే ఇక్కడ వెజిటేబుల్ కూర్మా, నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, తర్వాత ఇది కూడా పన్నీర్ స్టార్టర్. నెక్స్ట్ చిన్నపిల్లలకి చిప్స్, తర్వాత పప్పుచారు. యాక్చువల్గా నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ వెజ్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అందుకనేసి రసం కూడా చేసుకొచ్చాము. ఇది వచ్చేసి వెజిటేబుల్ పులావ్. అలానే చపాతీస్, పూరీస్, తర్వాత ఇంకా ఆనియన్ పకోడీస్, అలానే ఇక్కడ పాయసం, స్వీట్ వచ్చేసి పాయసం, తర్వాత బాదుషాస్ కూడా తెచ్చారనమాట.
అండ్ సూపర్గా ఉన్నాయి అన్నీ టేస్ట్ చేసాము కొద్ది కొద్దిగా చాలా అంటే చాలా బాగుండింది. యాక్చువల్గా ఇన్ని తీసుకొచ్చాం కదా చాలా ఫుల్ అయిపోయింది. మేమందరం ఆఫ్టర్నూన్ భోంచేసి తర్వాత అందరం ఇంటికి కూడా తీసుకెళ్ళామన్నమాట కొద్దిగా తెచ్చినవి. సో ఇలా లంచ్ అంతా అయిపోయిన తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి, లేదు అంటే లంచ్ టైం చేసేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి అవి కూడా తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మామూలుగా వాటర్ అంటే ట్యాప్ వాటరే తాగుతూ ఉంటారు, అందుకు సపరేట్గా వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు ఇక్కడ. లేదు అంటే ఫిల్టర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ తెచ్చుకొనేసి ఆ ట్యాప్కి కనెక్ట్ చేసేసుకుంటారన్నమాట. సో ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చారు. చూసారు కదా ఎన్ని వెరైటీస్ సూపర్గా ఉన్నాయి. వాటన్నిటిని చూస్తే ఆగుతామా, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా. అయితే అందరు కలిసారు కదా, కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నారు. నాకైతే మొత్తం అంతా ఆ రెసిపీస్ మీదే చూపునింది, ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అనేసి. ఎవరైనా ఒక్కరు స్టార్ట్ చేసినా వెళ్ళి పెట్టేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఇంకా లాస్ట్కి నేనే అడిగాను, ఆకలేస్తుంది ఇంకా స్టార్ట్ చేద్దామా అనేసి. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి రెసిపీస్. అండ్ నేను చేసిన రెసిపీస్ కూడా కొన్ని రివ్యూస్ వచ్చాయి, మీకు చూపిస్తాను. అందులో మెయిన్గా వచ్చేసి చికెన్ కర్రీ. అంటే ఎక్కువగా మనం తినేది చికెన్ కర్రీనే కదా, సో చాలా బాగుంది అన్నారు. అదేదో సెల్ఫ్ డబ్బా అనుకోకండి, నిజంగానే చెప్పారు బాగుంది అనేసి. మరీ అంత కాకపోయినా ఏదో పర్లేదు బాగానే చేస్తాను నేను కూడా నాన్ వెజ్ రెసిపీస్ వచ్చేసి. సో ఆ రెసిపీ కూడా మీకు నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో కింద, చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఇలా అయితే మేమందరం వడ్డించుకొని తినేపాటికి కొద్దిగా లేట్ అయింది. నిదానంగా మాట్లాడుతూ హ్యాపీగా ఆస్వాదిస్తూ తిన్నాము. అన్ని వెరైటీస్ కదా, నాకైతే పెళ్లి భోజనం చేసినట్టు అనిపించింది. అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇంకా మొత్తం అందరూ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా చికెన్ కర్రీ టేస్ట్ చేశారు. అదే చెప్తున్నారు ఇక్కడ చికెన్ కర్రీ చాలా బాగుంది బిర్యానీలోకి, అయితే కొంచెం స్పైసీగా ఉంది అన్నారు. ఇంకా ఆంధ్ర చికెన్ అంటే ఆ మాత్రం స్పైసీ ఉంటుంది కదా, స్పైసీ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్. సో అలా చేశాను. అయితే చిన్నపిల్లలు కదా పాపం కొంచెం కారమైనట్టుంది. ఇప్పుడు ఒక రివ్యూ చెప్తారు వినండి. చికెన్ కర్రీ ಇದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಆದ್ರೆ ಇದು ಹೋಟೆಲಿಂದ ತಂದಿರೋದು. ఓ మై గాడ్, హూ మేడ్ దట్? We don't know who made it, but whoever made it is an excellent cook. I only సౌందర్య. అవునా? థ్యాంక్ యూ. చూసారు కదా, వాళ్ళు ఫన్నీగా చెప్పినా కూడా తర్వాత అన్నారు అక్క చాలా బాగుంది ఈరోజు చికెన్ కర్రీ అనేసి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అందరి రెసిపీస్ బాగున్నాయి. సో నేనైతే నిదానంగా ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. సో ఇంకొకటి చెప్పాలి, నాకైతే మెయిన్గా నాన్ వెజ్ అంటే బిర్యానీ తినేటప్పుడు అయితే దాంతో కాంబినేషన్లో స్ప్రైట్ ఉంటే సూపర్గా అనిపిస్తుంది. సో మీలో కూడా ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం, స్ప్రైట్ ప్లస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఇంకా తిన్న తర్వాత కాసేపు అలా అందరం కూర్చొని ఉనో గేమ్ అయితే ఆడాము. సో చాలా మంది ఉన్నాం కదా, 2 టైమ్స్గా అయితే డివైడ్ అయిపోయి ఇలా ఆడుతున్నాం. చాలా ఫన్నీగా ఉంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ గేమ్ అనేది ఆడొచ్చు. అయితే ఇండోర్ గేమ్స్ కొద్దిగా తక్కువగానే ఉంటాయి కానీ అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా బాగుండేది. అయితే ఇప్పుడున్న వెదర్కి బయటకు వెళ్ళలేం కాబట్టి ఇలా అయితే అడ్జస్ట్ అయిపోయాం. అయినా ఈ గేమ్ చాలా బాగా ఆడాం, చాలాసేపు ఆడాము, ఒక 2 అవర్స్ దాకా ఆడామనుకుంటా. ఈవినింగ్ 4:35 అవుతుంది మేము రిటర్న్ వెళ్ళేపాటికి. సో ఫుల్గా అందరం ఆ రోజు అయితే ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నేను ఈ గేమ్ ఆడినా ఎప్పుడు ఓడిపోయేదాన్ని, అదేంటో ఏమో తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆ గేమ్ ఆడిన ఫస్ట్ టైమే విన్ అయ్యాను. సో ఇలా అయితే మా పాట్లక్ సెలబ్రేషన్ అయితే జరిగింది, మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్.